ఫిబ్రవరి 17కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 17న ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల కోసం ఏఐ ఆధారిత డిజిటల్ హాజరు వ్యవస్థను ప్రారంభించింది. భారతదేశంలో మొట్టమొదటి సంగీత రహదారి ముంబైలో ప్రారంభమైంది. ఈ దారి పొడవునా జై హో పాట ప్లే చేయబడుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం పార్లమెంటరీ అధికార భాష కమిటీ 13వ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. ఎస్బీఐ రీసెర్చ్ తాజా ఎకోరాప్ నివేదిక ప్రకారం దేశంలో డిజిటల్ చెల్లింపులు రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ చలామణిలో ఉన్న నగదు చాలా వరకు ఎక్కువగానే ఉంది అని తెలిపింది. దేశ రక్షణ మరియు వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా 92,000 కోట్ల వ్యయంతో చేపట్టనున్న గ్రేట్ నికోబార్ ఐలాండ్ మెగా ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పచ్చ జెండా ఊపింది. ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ నేచర్ ప్రచురించిన తాజా పరిశోధన ప్రకారం జన్యు వ్యాధుల చికిత్సలో పట్ అనే కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. బ్రిటిష్ కాలంలో నేరస్థ తెగలుగా ముద్ర వేయబడిన సంచార జాతులకు 1952లో ఆ చట్టం రద్దయ్యాక విముక్త జాతులుగా గుర్తింపు పొందిన వారిని ప్రత్యేకంగా లెక్కిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. తమిళనాడులోని కోయంబత్తూరు ఈషా యోగా కేంద్రంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల సందర్భంగా సద్గురు జగ్గి వాసుదేవ్ భవ్య భారత్ భూషణ్ జాతీయ పురస్కారాన్ని ప్రారంభించారు. ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి భారతదేశం 2 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. భారత నౌకాదళ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిలాన్ 2026 విన్యాసాల్లో భాగంగా విశాఖపట్నంలో మిలాన్ విలేజ్ను తూర్పు నౌకాదళ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా ప్రారంభించారు. బంగ్లాదేశ్ 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత తారిక్ రెహమాన్ ఫిబ్రవరి 17న ఆ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం నుంచి వెలువడే గ్రీన్ హౌస్ ఉద్గారాలు 61% కేవలం 6 దేశాలే కారణమవుతున్నాయని అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయ పరిశోధనలో తేలింది. సంతాలీ భాషకు గర్వకారణమైన ఓల్ చికీ లిపి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన శతాబ్ది వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2026 జనవరిలో భారత్ మొత్తం ఎగుమతులు 13% పైగా వృద్ధి చెందాయని పేర్కొంది. అమెరికా రక్షణ మరియు ఇంధన శాఖలు సంయుక్తంగా ఆపరేషన్ విండ్ లార్డ్ పేరుతో ఫిబ్రవరి 15న ప్రపంచంలోని మొదటిసారిగా ఒక మైక్రో న్యూక్లియర్ రియాక్టర్ను విమానం ద్వారా విజయవంతంగా తరలించారు. నార్వేకు చెందిన క్రాస్ కంట్రీ స్కీయింగ్ దిగ్గజం జోహానెస్ హోస్ట్ క్లెవర్ 2026 శీతాకాల ఒలింపిక్స్లో తన 9వ ఒలింపిక్ స్వర్ణాన్ని గెలిచి అత్యధిక బంగారు పతకాలు సాధించిన క్రీడాకారుడుగా నిలిచారు. భారత స్టార్ క్రికెటర్ స్మృతి మందన బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2026 పురస్కారానికి ఎన్నికయ్యారు. ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.